ఏపీ డిఎస్సి ప్రిపరేషన్ పేజ్ 25 మార్క్స్కి. సో వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ? సమాధానం 26 జనవరి 1950 సంవత్సరం. రెండవ ప్రశ్న, రాజ్యాంగ రచయిత సంఘం అధ్యక్షుడు ఎవరు? సమాధానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మూడవ ప్రశ్న, భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? సమాధానం లార్డ్ మౌంట్ బాటన్. నాలుగవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తేదీ? సమాధానం నవంబర్ 1, 1956 సంవత్సరం. ఐదవ ప్రశ్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తేదీ? సమాధానం జూన్ 2వ తేదీ 2014 సంవత్సరం. ఆరవ ప్రశ్న, భారత జాతీయ గీతం రచయిత ఎవరు? సమాధానం బంకిం చంద్ర చటర్జీ. ఏడవ ప్రశ్న, భారత జాతీయ గానం రచయిత ఎవరు? సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్. ఎనిమిదవ ప్రశ్న, విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అమలులోకి వచ్చిన సంవత్సరం? సమాధానం 2009 సంవత్సరం. తొమ్మిదవ ప్రశ్న, శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు? సమాధానం జీన్ పియాజే. పదవ ప్రశ్న, బ్లూమ్ వర్గీకరణలో 3 విభాగాలు ఏమిటి? సమాధానం జ్ఞానాత్మక, భావాత్మక, చైతన్యాత్మక. 11వ ప్రశ్న, భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం? సమాధానం సుప్రీంకోర్టు. 12వ ప్రశ్న, పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్ని స్థాయిల్లో ఉంటుంది? ఆన్సర్ 3 స్థాయిలు. 13వ ప్రశ్న, భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు? సమాధానం ఎంఎస్ స్వామినాథన్. 14వ ప్రశ్న, కంప్యూటర్ యొక్క మెదడు ఏమిటి? సమాధానం సిపియు. 15వ ప్రశ్న, రక్తంలో ఆక్సిజన్ను తీసుకువెళ్ళేది? సమాధానం హెచ్బి హిమోగ్లోబిన్. 16వ ప్రశ్న, వందే మాతరం ఏ గ్రంథంలో ఉంది? సమాధానం ఆనందమఠం. 17వ ప్రశ్న, భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి? సమాధానం ఇందిరాగాంధీ. 18వ ప్రశ్న, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం? సమాధానం స్కిన్, చర్మము. 19వ ప్రశ్న, ఏపీ రాజధాని ప్రస్తుత కార్యనిర్వహణ రాజధాని? సమాధానం అమరావతి. 20వ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020-2020 ప్రధాన లక్ష్యం? సమాధానం సమగ్ర మరియు నైపుణ్య ఆధారిత విద్య. 21వ ప్రశ్న, గంగా నది ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది? సమాధానం గంగోత్రి హిమనదం. 22వ ప్రశ్న, భారతదేశపు అతి పొడవైన నది? సమాధానం గంగా. 23వ ప్రశ్న, ఉపాధ్యాయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 5వ తేదీ. 24వ ప్రశ్న, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్ని? సమాధానం 6. 25వ ప్రశ్న, శిశు అభివృద్ధి దశలు ఎన్ని? సమాధానం 4 ప్రధాన దశలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.